సాగనివ్వని రోజుల్లో నువ్వు న్యాయం కోసం నిలిచావు. పాఠశాల గడప దాటేలోపే ప్రపంచానికే పాఠం చెప్పావు. హవామానాలే అక్షరాలై, ఆవేదనే అధ్యాయమై, ఒక బాలుడి కన్నీళ్ల నుంచే భవిష్యత్తు మార్గం పుట్టింది. తలవంచమన్న ప్రతి చోట తల ఎత్తి నిలిచావు. నిన్ను తొక్కిన సమాజానికే సమానత్వం నేర్పావు. ఒక్క మనిషి కల కాదు ఇది, లక్ష గుండెల గళము ఇది. పోరాటం కాదు ప్రతీకారం, మానవత్వానికి నడక ఇది. జై భీమ్ జై భీమ్, న్యాయానికి నినాదం నువ్వే. జై భీమ్ జై భీమ్, ఈ దేశానికి ఆత్మ నువ్వే. జై భీమ్ జై భీమ్, యుగాలకు వెలుగు నువ్వే. జై భీమ్ జై భీమ్, మన హక్కుల కథ నువ్వే. కలం పట్టి చట్టం రాసి దేశానికే దిక్సూచి ఇచ్చావు. హక్కు అంటే భిక్ష కాదు అని రాజ్యాంగంలో రాసిచ్చావు. మతం కాదు మనిషి ముఖ్యం, కులం కాదు గుణం ముఖ్యం. స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం, ఇవే భారతానికి ప్రాణం. పుస్తకం చేతిలో ఆయుధమై, చైతన్యం చేతిలో దీపమై, అంధకారంలో నడిచే వారికి ఆశగా మారిన మహానుభావుడివి. నువ్వు లేవన్నా నీ ఆలోచనలు బతికున్నాయి. నీ స్వరం ఆగినా నీ పోరాటం నడుస్తూనే ఉంది. ప్రతి ప్రశ్నలో నువ్వున్నావు, ప్రతి పోరాటంలో నువ్వున్నావు. జై భీమ్ జై భీమ్, ఈ నేలకి నువ్వే గౌరవం. జై భీమ్ జై భీమ్, మారేపటికి నువ్వే ధైర్యం. జై భీమ్ జై భీమ్, సమానత్వం శ్వాసగా. నీ కలలు సాకారం కావాలిగా. అంబేద్కర్ ఒక పేరు కాదు, అంబేద్కర్ ఒక యుగం. జై భీమ్. జై భీమ్. ఈ గ్రామ మహిళలు, యువకులు, పెద్దలు అందరికీ కూడా నా యొక్క జై భీములు. యావత్ భారతదేశంలో ముఖ్యంగా పురుషుల్ని కాసేపు పక్కన పెట్టుదా, వాళ్ళ భారతదేశంలో మహిళలు చదువుకుని ఉద్యోగాలు చేస్తామంటే
ఒక ఎస్సీలుగా ఒక మాలలో మాదిగలో ఇంకోళ్ళు కాదు, ఆఖరికి భారతదేశంలో ఉన్న బ్రాహ్మణ మహిళకు కూడా చదువుకునే అర్హత లేదు. ఒకనొకప్పుడు మన ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళకు కూడా వాళ్ళ భారతదేశంలో ఒక బ్రాహ్మణ మహిళలు చదువుకుంటున్నా, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారన్నా, ఏ కులస్తులైనా మహిళలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారంటే అది ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష. ఇది మర్చిపోకుండా మనం హృదయాల్లో అది జీర్ణించుకోగలగాలి మనం ముందు. తర్వాత దేవుళ్ళు ఇవన్నీ, ముఖ్యంగా మనకి దేవుడు ఎవరంటే ఈ భారతదేశంలో ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయనే దేవుడు. ఆయన లేకపోతే ఇవాళ ఈ మహిళలు ఇలా చీరలు కట్టుకుని కూర్చున్న పరిస్థితి లేదు, మేము ఈ బట్టలు వేసుకుని ఇక్కడ నుంచి మాట్లాడే పరిస్థితి లేదు. పూర్వం తెలుసు కదా మన గ్రామాలు ఎలాగున్నాయి, ఇప్పుడు అంటే డెవలప్ అయినాయి. మన తాతలు ఆ టైంలో ఎలాగుండేయో మరి ఎన్ని మాట్లాడానికి ఆ మహానుభావుడు రాజ్యాంగం అనే ఒక పుస్తకంలో వివిధ వర్గాలకి ఈ హక్కులు ఉండాలి. ఇందాక గురవయ్య గారు చెప్పారు అక్కడ. మరి వాళ్ళందరికి కూడా మరి ఆయన ఎన్నో దేశాలు చూసి, ఎన్నో దేశాలు తిరిగి, ఎన్నో దేశాల రాజ్యాంగాలు చదివి, ఎందుకంటే అన్ని దేశాల్లో ఒక జాతే ఉంటుంది లేదా రెండు జాతులు ఉంటాయి. ఏంటంటే నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు, వర్ణ వివక్షత. ఒక భారతదేశంలోనే కుల వివక్షత, అనేక రకాల కులాల కింద విడదీసేసి అనేక విధాలుగా చేస్తే వీళ్ళందరినీ ఎలాగా ఇచ్చేయాలి, వీళ్ళకి రక్షణ ఎలాగ ఉండాలి, ఈ దేశంలో ఈ ప్రజలకి సామాన్యులు ఎలా బతకాలి, మరి అన్నీ కల్పించింది ఆ రాజ్యాంగం ద్వారానే ఆయన. అలాగే మనం 5 సంవత్సరాలకు ఒకసారి 5,000కి 3,000కి అమ్మేసుకుంటున్నాం ఓటు. ఆ ఓటు తీసుకురావటానికి ఆయన ఎంతో ఆయన జీవితకాలం పోరాడాడు. ఏంటి మహామహులతో. మరి ఇవ్వాలే మన పరిస్థితి ఏంటనేది ఒకసారి మనం మననం చేసుకుంటే, ఆలోచించుకుంటే, మరి ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే ఒంటరిగా ఈ బ్రాహ్మణ సమాజం కానీ లేకపోతే ఈ మనువాదుల మీద కానీ మరి ఒంటరి పోరాటం చేసి మనకి ఇన్ని హక్కులు కల్పించినందుకు మనం ఆయనకి చాలా రుణపడి ఉండాలి. ఆయన రుణం తీర్చుకోవాలంటే మనం కూడా మన పిల్లల్ని అందరికీ చక్కగా ఆయన యొక్క జీవిత చరిత్ర అలాంటి చెప్పటం నేర్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మిత్రులారా ఈ గమనించండి, అంబేద్కర్ గారి గురించి తెలుసుకోండి, మీ పిల్లలకి చెప్పండి, మీ ముందు తరాల వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే రాబోయే రోజులు చాలా దారుణంగా ఉంటాయి మనకి. అంటే మీకు చర్చిలో పాస్టర్ గారు చెప్తూ ఉంటారు కదా, చాలా భయంకరంగా ఉన్నాయి రాబోయే రోజులు. మనువాదులు భయంకరమైనటువంటి కుట్ర పన్నుతున్నారు ఎస్సీల మీద, ప్రత్యేకంగా ఎస్సీల మీద. ఒక పక్కేమో మనం మాలామాదిగని కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాం, ఒక పక్కాలేమో మన హక్కులన్నీ హరించుకుంటూ వచ్చేస్తున్నారు. దయచేసి మీరంతా ఐక్యతగా ఉండండి. మీరు పార్టీలు అన్ని తర్వాత ముందు మనం ఒక అంబేద్కరిస్టులుగా మారడానికి ప్రయత్నం చేయండి. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంత పేరు పొందారంటే దానికి కారణం విద్య. మరి ఈ రోజు నాడు ప్రపంచ దేశాలకి మరి ఈ రోజు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొనియాడుతున్నారంటే ఆయన ఊరకనే కొనియాడుతల్లా. మరి ఆయన ఏమన్నా కోటేశ్వరుడా ఉన్నవాళ్ళ? కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్య మీదే దృష్టి పెట్టాడు కాబట్టి ఈ రోజు నాడు అమ్మని లాంటి వాళ్ళు 100 మంది వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కారుకోట కూడా పనికిరారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై బోలో బాబాసాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు. మరి ఈ రోజు నాడు మహిళలు రోడ్డు మీద తిరుగుతున్నారంటే, సొసైటీలో ఉద్యోగాలు చేస్తున్నారంటే, సొసైటీలో మగవారితో సమానంగా ఉంటున్నారంటే, మరి ఇదే సొసైటీలో ఆస్తులు భాగానికి కూడా ప్రతి ఒక్కరు కూడా మరి సమానంగా ఉన్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారని మీ అందరూ ఆడవారు గుర్తించాలి.
మరి ఈ రోజు నాడు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి రాసిన రాజ్యాంగాన్ని మీరు చదివినట్లయితే మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రసంగిస్తారని మీకు తెలియజేస్తున్నా. అంటే బయట వారు వచ్చి మనకి బోధనలు చెప్తా ఉంటే మనం ఇదే గొర్రెలుగా ఉండకూడదు. సింహాల్లాగా బతకాలంటే భారత రాజ్యాంగాన్ని చదవాలి. సింహాల్లాగా మనం ముందుకు పోవాలంటే భారత రాజ్యాంగాన్ని చదివి గుర్తుంచుకోవాలి. మరి ఈ రోజు నాడు ఎవరైనా గాని మన ముందుకొచ్చి రాజకీయ నాయకులు కానివ్వండి, మరి అగ్రవర్ణాల్లో కానివ్వండి, మరి ఈ రోజు నాడు మరి భారత రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారంటే మనమైతే వాడతల్లా. ఎందుకంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మరి ఈ రోజు నాడు ఇంకా వెనకబడే ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి రాజ్యాంగాన్ని చదవండి, రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని మీరు మరి తెలుసుకోండి. రాజ్యాంగం చదివితే మీరు క్వశ్చన్ చేస్తారని మీకు తెలియజేస్తున్నా. మీ ముందు మాట్లాడాలంటే చదువుకొని రాజ్యాంగాన్ని తెలుసుకుంటే ఎవరైనా మీ ముందు బానిసలుగానే ఉంటారని చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజు నాడు దాన్ని విలువేంటో మనకన్నా ఎక్కువ అగ్రవర్ణ వాళ్ళే దాని గురించి తెలుసుకొని ఉన్నారు. అందుకే వాళ్ళు సర్పంచులు కానుండి, ఎమ్మెల్యేలు కానుండి, మినిస్టర్లు కానుండి, ఈ రాష్ట్ర ప్రధానమంత్రి వరకు కూడా దాని గురించి తెలుసుకున్నారు. కాబట్టి ఈ రోజు కూడా అందరికన్నా కూడా మరి ఈ రోజు నాడు వాళ్ళే పై స్థాయిలో ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. జై భీమ్, జై భీమ్. ముఖ్యంగా బోధించు, సమీకరించు, పోరాడమన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదం. కారణం బోధించడం, ఇలా సమీకరించడం, పోరాడి నాంది పలకాలని చెప్పి అర్థం. పోరాటమే జీవితానికి మార్గం. అలాగే చదవండి, చదివించండి. భవిష్యత్తులో మీరు ధనవంతులు అవ్వండి, ఉద్యోగస్తులు అవ్వండి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నత విద్య అభ్యసించాలంటే చదివే మన ఆయుధం. చదువుకుంటే మన జీవితం, చదివే మన ముఖ్య లక్ష్యంగా పనిచేయాలి. ఓ యువత, మీరు మేలుకోండి. మీరు ప్రశ్నించే వయసు మీది, ప్రశ్నించే టైం మీది, ఉద్యోగాలు చేసే వయసు మీది. చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా మీరందరూ చదివిన ఆయుధంతో ముందుకు వెళ్ళండి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించినట్టు ఓటు హక్కు ఉంది. ఓటు హక్కు ఏంటి? పేదవాడైనా ధనవంతుడైనా ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అగ్రకుల రాజ్యం వచ్చినా ఎట్టి పరిస్థితిలో కూడా ఓటు మనం వేస్తేనే వాడు గెలుస్తాడు. మనం మంచి వ్యక్తిని ఎన్నుకుని వేయాలని చెప్పి తెలియపరుస్తున్నాను. స్వేచ్ఛ సమానత్వం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి, భార్య కుటుంబాన్ని త్యాగం చేసి, ఆయన జాతి కోసం, మన కోసం ఉన్నత భవిష్యత్తును కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఎన్నో అనారోగ్యాలతోటి కుటుంబం క్షీణించిపోయినా, కొడుకులు చనిపోయినా, భార్యకి దూరంగా ఉన్న, విదేశాల్లో ఉండి చదివిన ఏ చదివైనా సరే ఆయన జాతి కోసం చేశాడు తప్ప ఆయన సొంత ప్రజల ప్రయోజనం కోసం చేసుకోలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా తెలియనటువంటిది లేదు. ఎందుకంటే అంత గొప్ప మేధావి, బహుమేధావి. అందుకే చెప్పారు ఆయన, మేకల వలె కాదు సింహాల వలె గర్జించండి, తొడగొట్టండి, మీరు తిరుగుబాటు చేయండి, మీ హక్కులను మీరే కాపాడుకోండి, ఒకరి మీద మీరు ఆధారపడవద్దు, ఎవరి దగ్గర చేయి చేసి అడుక్కోవద్దని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్నే తెలియపరుస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాగే అంబేద్కర్ జయంతి రోజున మా అమ్మగారి విగ్రహం ఇక్కడ ఇవ్వటం నాకు చాలా గర్వకారణం ఉంది. ఎందుకంటే ఇదే ఊర్లో పెట్టా, ఇదే ఊర్లో పెరిగా. ఈ భూమిని మర్చిపోను, ఈ ఊరిని మర్చిపోను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నా రక్త సంబంధికులే. కాబట్టి ఇక్కడ ఆర్సీఎం పెద్దలు కానీ, సిఎస్ఐ పెద్దలు కానీ, గ్రామ కమిటీ కానీ, యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించి ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ కమిటీ వారికి జై భీమ్ తెలియపరుస్తున్నాను. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన అసలు పేరు అంబేద్కర్ గారు కాదండి, బాబాసాహెబ్ భీమ్రామ్. చిన్నప్పుడు స్కూల్లో చదువు చెబుతా ఉంటే ఒక టీచర్ గారి పేరు బాబా అంబేద్కర్ గారు. ఈయన గారు చదువుకుంటానికి స్కూల్కి వెళ్ళినప్పుడు
లోపల ఒక 15-20 మంది పిల్లలు చదువుతూ ఉంటే ఈయన గారు క్లాసు ముందుకు తలుపుల ముందుకెళ్ళి మాస్టారు నేను కూడా వస్తానంటే ఆ 15-20 మంది మీరు రావద్దు, నువ్వు రావద్దు, నువ్వు రావద్దు అని చెప్పిన సందర్భంలో బాబాసాహెబ్ భీమ్రావు గారు ఆ తలుపుల ముందు బయటే కూర్చుని మాస్టారు చెప్పిన పాఠాన్ని వింటూ ఆ రకంగా కాలం చేస్తూ ఉన్న సందర్భంలో ఒక రోజున ఈ మాస్టర్ గారు స్టూడెంట్స్ ని ఒక లెక్క అడిగారండి. ఆ లెక్క లోపల ఉన్న పిల్లలు ఎవరో చెప్పలేకపోయారు. అప్పుడు భీమరావు గారు, అయ్యా నమస్కారం అండి, మీరు ఒప్పుకుంటే ఆ లెక్క నేను చెబుతానని చెబితే మాస్టర్ ఒప్పుకున్నారండి. ఆయన గారు లోనికి వెళ్ళే సందర్భంలో వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే, నువ్వు అంటరాని వాడువు, నువ్వు లోనికి రావద్దు, నువ్వు వస్తే మేము వెళ్ళిపోతావని చెప్పి మాస్టర్ గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అండి. ఆ పరిస్థితిలో ఆయన అక్కడే ఉండి మాస్టర్ గారు సంబోధించి నువ్వు రా అని చెప్పేసేసేసి ఆయన గారిని ఆయన అడిగిన లెక్క తక్కువని చెబితే ఆ లోపల ఉన్న 15-20 మంది పిల్లలు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి అండి. ఆ పరిస్థితులలో ఆ మాస్టర్ గారు చెప్పారు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా పేరు కూడా ఉండాలంటే మాస్టారు నా రికార్డులో ఇప్పుడే మీ పేరు రాసుకుంటున్నానని అని చెప్పిన ఘనత కూడా అయిందండి. వీళ్లతోటి అంటే వాళ్ళ కుటుంబాలతోటి మనం బయటికి వెళ్ళి కొంతమంది సెటిల్ అయ్యాము, తర్వాత కొంతమంది ఇక్కడే ఉన్నారు, మంచి ఉద్యోగస్తులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖుకి ఈ స్టేజ్ మీద కూర్చున్న ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే బంధువర్గానికి సంబంధించిన మంచి పొజిషన్లో ఉన్న ఉద్యోగస్తులు మనిషికి ఒక 5,000 రూపాయలు సంవత్సరానికి, ఒక 25 మంది 30 మంది కలిపి 1,50,000 సంవత్సరానికి మనం ఇవ్వగలిగితే ఈ గ్రామానికి పిల్లల చదువులకు కానీ, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన పేద కుటుంబాలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సహాయం చేయడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు కల్లా ఈ అమౌంట్ ఇక్కడ అంబేద్కర్ కమిటీ అనేది మన బేతాళ శరత్ బావమరిది ఆర్గనైజ్ చేస్తున్నారు. కాబట్టి చదువు నిమిత్తం ముఖ్యంగా ఆడపిల్లల చదువులు లేదా మగపిల్లలు బ్రహ్మాండంగా చదువుకునే పిల్లలకి ఒక సంవత్సరానికి 1,00,000-1,50,000 మనం కంట్రిబ్యూట్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వ్యవస్థలో ఒక మంచి వ్యక్తిగా నిలబడాలంటే కావాల్సింది ఏంటంటే విద్య కావాలని ఆయన గ్రహించారండి. ఆ దినాల్లో ఆయన ఆ పడిన బాధలను ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, ఆయన చదువుకోవటానికి కూడా పాఠశాల లోపలికి రానివ్వని దినాలవి. వరండాలో కూర్చుని ఆ ఉపాధ్యాయులు చెప్పిన విజ్ఞానాన్ని ఆయన గ్రహించి ప్రపంచ మేధావుల్లో ఈయన మొట్టమొదటి వాడిగా ఉంటాడని అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఆ ప్రెసిడెంట్, ఈ ప్రపంచంలో నేను ఎవరికైనా తల వంచి నమస్కరించాలంటే ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాత్రమే నేను తల వంచి నమస్కరిస్తానని తెలియచేసిన కొన్ని సందర్భాల్లో విషయాలు ఉన్నాయండి. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులకి మీ పిల్లలకి మంచి విద్యను అందించండి. ఏ రోజునైతే మీ పిల్లలకి మంచి విద్యను అందిస్తారో ఆ రోజున ఆ కుటుంబంలో ఉన్న అందరూ కూడా వారు చైతన్యవంతులై వారి యొక్క జీవితాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనే జ్ఞానాన్ని వారు కలిగి ఉంటారు. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమంలో బేతాళ శరత్ కుమార్ గారు వారి తల్లి గారి పేరున, బేతాళ సరోజిని గారి పేరున అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది ఘనంగా ఓపెనింగ్ జరగడానికి సహకరించిన ఈ గ్రామ ప్రజలందరికీ, ఆయన అనుసరులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పడ్డ కష్టాలను, ఇబ్బందులను, అవహేళనను, అవమానాలను దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగం రాసే అదృష్టాన్ని ఆయనకు వచ్చినప్పుడు ఆయన నా దళిత జాతి బిడ్డలు ఎవ్వరూ కూడా ఇలాంటి వివక్షకు గురవ్వకూడదు, అట్లాగనే ప్రతి సామాన్యమైన ప్రజలందరూ కూడా అన్ని జాతుల వారు కూడా అభివృద్ధి పథంలో ఉండాలంటే ఎలా ఉండాలని బాగా
ఆయన ఎన్నో డిగ్రీలు చదివి అన్ని డిగ్రీలు ఇప్పుడు ప్రస్తుతం ఎవరు చదివి ఉండరు. అంత అవగాహనతో ఆయన పడ్డ కష్టాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగ ఫలాలు దళిత వర్గాలకి అంతంత మాత్రమే తప్ప మన గ్రామాల్లో మన దళిత వర్గాలకి అందుబాటులోకి రావడానికి చాలా కష్టంగా ఉన్నాయి. అభివృద్ధి చెంది విద్యావంతులైన అందరూ వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం ముందుకెళ్ళిపోతూ ఆ గ్రామాల్లో ఉన్న మన బలహీన వర్గాల్ని చైతన్యపరిచే దాంట్లో కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారనేది నా అభిప్రాయం. ఒకటి, సమీకరించు, బోధించు, పోరాడు, అది అంబేద్కర్ గారి సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలను నా తమ్ముడు శరత్ బాబు గత 30 ఏళ్ల నుంచి అతను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈ సమాజంలో అతను ఎలా ముందుకెళ్లాలో, ఏ విధంగా అతను ముందుకెళ్తూ ఈ సమాజంలో అన్ని సామాజిక వర్గాలకి ఏ విధంగా చేరుకునేవాళ్ళు ఆదర్శప్రాయుడిగా అంబేద్కర్ ఆశయాలను అందిపుచ్చుకున్న నా తమ్ముడిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను.